హాయ్ అన్న. సిటీ ద ఎక్స్‌ప్లోరర్. హాయ్! లాస్ట్ టైమ్ గూడా జాయిన్ అయ్యా. ఇప్పుడు చెప్పండి. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ అండ్ ఫ్రీడమ్ అమ్మాయిల ఫ్రీడమ్ గురించి. అన్న లాస్ట్ టైమ్ గూడా చెప్పిందేందంటే ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ గావాలి. అది గర్ల్ అన్నా, బాయ్ అయినా. నేను కుక్కలకి అంటే కూడా ఫ్రీడమ్ కావాలి. కుక్కకి కూడా ప్రతి ఒక్కరికి, కట్టేసి ఉంచితే అది కరిసేస్తది, పిచ్చికిపోతది. ప్రతి ఒక్కరికి కావాలి. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రతి జీవికి కావాలి. జీవికి కావాలి గూడా కావాలి. సృష్టిలో. ఈ సృష్టిలో. జీవిని నువ్వు ఇలాగే ఉండు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవ్వరికీ లేదు. అది మనం తీసుకోకూడదు. ఎవరు తీసుకోకూడదు. అది. తీసుకుంటే అది ఈశ్వర్ దృష్టిలో గూడా తప్పే. అంటే వీళ్ళ ప్రకారం మనుషుల దృష్టిలో తప్పు కాకపోవచ్చు. కానీ దేవుడి దృష్టిలో అది తప్పే గదా! ఇంకో విషయం ఏంటంటే అన్న, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరేదైతే ఫైట్ చేస్తున్నారో ఇది కరెక్టు. కానీ ఇది ఏ విధంగా వెళ్తాంది? మనం ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో మీరైనా గాని, ఆ మార్గం వల్ల అది రాంగ్ పోర్ట్రే అయిపోతాంది. దానివల్ల రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ రాంగ్‌గా ఇప్పుడొస్తది కదా! రావట్లేదంటే మనం ఏం చేయాలి? మార్గం మార్చుకోవాలి. కాబట్టి మార్చుకోవాలి. ఇప్పుడు మార్చేసుకున్నాంగా. మనం ఏం చెప్తామంటే, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా గాని, వాళ్ళకి మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటే, మనం వాళ్ళని తిట్టాల్సిన పని లేదు. వాళ్ళకంత పరిపక్వత లేదు. వాళ్ళకి ఇంకొంచెం టైమ్ ఇద్దాం. అని మనం వాళ్ళకి అంటే వాళ్ళు తెలుసుకునేలా చేద్దాము. అంటే మనం తిట్టొద్దని నేను చెప్తానన్నా. నాకు ఒక నిమిషం. నాకు సీతమ్మ రావడం అనేది జీవితంలోకి ఎంతో మార్పు. నాకిప్పుడు ఒక్కొక్కటి అర్థమవుతున్నాయి. ఇంత జనం ఒక్కసారిగా అనేసరికి నాలో తప్పేముందా అని వెతికితే బూతు కనబడ్డది. అదొక్క బూతు తీసేస్తే ఆ రోజు కూడా నేను మీకు చెప్పాను. మీరేమన్నారంటే అది నా అస్త్రం అన్నారు. నా భూతో నా భవిష్యత్, నా అస్త్రం నా భూతో నా భవిష్యత్ అన్నారు. మాడిపోయింది. కానీ అస్త్రం వల్ల మనకు రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు మనం అస్త్రాన్ని రావట్లేదు కదా, మారాలి కదా. థ్యాంక్స్. సారీ. నెక్స్ట్ రామాదేవి. హాయ్. వాయిస్ మ్యూట్ లో ఉంది మీది. హాయ్ అండి. హాయ్, నమస్తే. చెప్పండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత కాంట్రవర్సీ అసలు ఎందుకు చేస్తున్నారండి? అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి, మన గరికపాటి గారి అది కాదు, నెక్స్ట్ స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే మళ్ళీ మీరు మగవాళ్ళ కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ. నెక్స్ట్. సారీ. హాయ్ అన్నయ్య. హాయ్ అన్వేష్ అన్నయ్య. స్త్రీ ఎక్కడి నుంచి? తెల్లారైందంటే మన ఇండియానా? మన ఇండియానే అన్నయ్య. నేను నల్గొండలో ఉంటాను. కెమెరా చూసి మాట్లాడే, టీవీని చూసి మాట్లాడక. అది అప్లోడ్ అవుతుంది కాబట్టి చూద్దు. ఓకే అన్నయ్య. మీరంటే చాలా ఇష్టం. మీరు చేసే ప్రతిదీ నాకు చాలా నచ్చుతుంది. మిమ్మల్ని ఎంత కాంట్రవర్సీ చేసినా నేనైతే ఎవరి మాటలు నేను వినను. మీరు చేసే ప్రతిదీ బాగుంటుంది. జస్ట్ ఏంటంటే మీరు ఒక్క మాటనందుకు వాళ్ళు జస్ట్ మీ మాట పట్టుకున్నారు తప్పితే మీరేమన్నది వాళ్ళకి అసలు అర్థం కాలేదు. మీరు ద్రౌపదిని, సీతాదేవిని వస్త్రాభరణం ఇట్లా చేశారని ఏదో జస్ట్ ఫ్లోలో చెప్పారు తప్ప రేప్ చేశారు ఇది అనేది వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకున్నారు. అది నాకు నచ్చలేదు. నేను మా ఫ్రెండ్స్ తో కూడా చాలా మీ గురించి గొడవ అవుతుంది. బట్ మీరేమన్నా చెప్పండి, మీరు అన్ఫాలో చేయమన్నా చెప్పండి, నేను చెయ్యను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అన్వేషణను చూస్తున్నాను. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు. అది ఎవరికి నచ్చదు. అందరికి స్త్రీ స్వేచ్ఛ కావాలి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ బాయ్స్ ది మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అది మన ఇండియాలో కాదు. మేలీగో ఎక్కువైపోయింది. ఏంటంటే నేను ఈ అనసూయ ఇష్యూ ఏదైతే ఉందో నేను దాన్ని క్లియర్ గా డీప్ గా ఫాలో అవుతున్నాను. ఈ అనసూయ అనే ఒక్క పాజిటివ్ కమెంట్ ఉండట్లేదు, ఎక్కడో ఒకటి ఉంటుంది. సో మరి 99 అమ్మాయి ఏమైనా నీకు ఇబ్బంది పెట్టిందా? లేదు. అమ్మాయి వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంది. గుడికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుంది. స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళేటప్పుడు బికినీ వేసుకుంది. వాళ్ళ తండ్రికి, వాళ్ళ ఆయనకి లేని బాధ, వాళ్ళ పిల్లలకి లేని బాధ, వాళ్ళ అత్తమామకి లేని బాధ, వాళ్ళ అమ్మ నాన్నకి లేని బాధ నీకేంటి రా? ఇక్కడ కమెంట్ బాక్స్ లో 2000 కమెంట్లు, 3000 కమెంట్లు, ఎంత ఖాళీగా ఉన్నారా మీరు జంజీ కిడ్స్ అంతా కలిపి?